ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి కేక్ స్పాంజ్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తానండి. ఎంత ఫ్లఫీగా వస్తుంది అది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. స్పాంజ్కి వచ్చి నేను 15 ఎగ్స్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నా. బేకింగ్ వచ్చి ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి. తర్వాత 1/2 kg షుగర్ వేసుకున్నా. ఎలాచీ లైట్గా దంచింది ఒక 2-3 ఎలాచీ వేసుకున్నానండి. మీలో కావాలితే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మిక్స్ చేయాలనేది చూపిస్తాను. దీనికి మళ్ళీ మనం 1/2 kg గోల్డ్ రఫ్ ఆయిల్ తీసుకున్నాను నేనైతే. ఆ 1/2 kg ఆయిల్ ఎప్పుడు వేస్తాననేది మీకు చెప్తాను. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. నా దగ్గర మిక్సీ ఉంది కదా, నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళు అంటే విస్కర్ ఉంటుంది కాబట్టి విస్కర్తో అయినా చేసుకోవచ్చు. హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు. స్మూత్గా రావాలి అన్నదప్పుడు ఎగ్ అనేది బాగా మనకి చేస్తూ ఉండాలండి. ఎక్కువ ఇలా తిరుగుతూ ఉండాలి, బ్లైండింగ్ ఎక్కువ చేస్తూ ఉండాలి. కేక్ ఎక్కువ స్పాంజ్లా రావాలంటే ఎక్కువగా బీటింగ్ చేస్తూ ఉండాలండి, బీట్ చేస్తూ ఉండాలి. మా దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. మనకి ఇలాగా ఒక 10 to 15 minutes అయితే సరిపోతుందండి. అంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి అంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే మిషన్ పెద్దది, క్వాంటిటీ తక్కువ కాబట్టి. అది క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 10 to 7 minutes అలా అయిపోతుందండి మనకు మంచిగా. షుగర్ అనేది నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను, పౌడర్ చేసి ఏమి వేసుకోలేదు. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి. ఒకవేళ మీరు మిషన్ లేకపోతే షుగర్ అనేది గ్రైండ్ చేసి వేసుకోండి, మంచిగా మనకి కలిసిపోతుంది ఆ ఎగ్స్లో. బాగా చక్కెర అనేది బాగా కలిసిపోవాలండి ఇందులోని. ఎగ్స్ బాగా బీట్ చేయాలి, అప్పుడే స్పాంజ్ అనేది ఫ్లఫీగా వస్తుంది. మనకి ఈ విధంగా ఇంకొక 3 minutes తిరగాలండి. ఆల్రెడీ నేను వేసి 5 minutes అవుతుంది కాబట్టి ఒక 3 minutes తిరిగిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూసారా, కలర్ అనేది కూడా వైటిష్ వచ్చింది, ఇంకా కొద్దిగా క్రీమ్ కలర్ రావాలి. చూసారా ఎంత బాగా వస్తుందో. మళ్ళీ చెప్తున్నానండి, చాలా ఫ్లఫీగా స్పాంజ్ రావాలంటే ఎగ్ అనేది బాగా బీట్ చేయాలి, అప్పుడు మీకు ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. షుగర్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు, మొత్తం కరిగిపోవాలి, అప్పుడు మీకు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. నేనైతే గోల్డ్ రఫ్ తీసుకున్నా 1/2 kg. ఇలాగ ఒక 2 minutes మనం ఆయిల్ వేసుకున్నాం కదండి, జస్ట్ ఒక 2 minutes తిరిగితే సరిపోతుంది. లాస్ట్లో మైదా అనేది 1/2 kg యాడ్ చేసుకుంటాను నేను. మిషన్ బంద్ చేసుకుని యాడ్ చేస్తానండి. చూడండి మనకి అయిపోయింది. ఇప్పుడు మిషన్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 kg మైదా అనేది యాడ్ చేసుకుందాం మనం. చూసారా క్రీమ్ ఎంత స్మూత్గా వచ్చిందో, ఈ విధంగా రావాలండి మనకి మంచిగానే. చూసారా? సో ఇప్పుడు మైదా యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మైదా వేసుకున్నానండి 1/2 kg. ఇప్పుడు చేతితో కలుపుకుందాం.
మనకి మిషన్లో వేసి ఎందుకు కలుపమంటే చేతితో ఎందుకు కలుపుతామంటే ఇలా చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే మన కేక్ పైన 95% అనేది పగుళ్ళు అనేది రాదండి, పగలడం. సో అందుకోసం అని చెప్పి చేతితో కలుపుతున్నాను. ఎక్కువగా తిరిగేసరికి ఏమవుద్దంటే ఈ ఓవర్ బీటింగ్కి కొద్దిగా పగిలే అవకాశం ఉంటుంది మనం బేక్ చేసేటప్పుడు. అందుకోసం అని చెప్పి ఈ విధంగా చేతితో కలుపుతున్నమాట. చూసారా స్మూత్గా వచ్చింది, ఇలా రావాలి. కాలితే మీకు విస్కర్తో అయినా అనుకోవచ్చండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర ఏంటంటే క్వాంటిటీ కొద్దిగా పెద్దది కాబట్టి నేను అలా అనడానికి రాదు కాబట్టి ఈ విధంగా కలుపుతుందన్నమాట. ఇది 1/2 kg మౌల్డ్ అండి. సో అందులోనే నేను వేసుకుంటున్నాను. మనం ఈ విధంగా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగానే మిగతా అన్నీ కూడా వేసేసుకుందామండి. పైది 180 పెట్టుకున్నానండి, కిందది కూడా 180 పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక 15 to 20 minutes అనేది బేక్ చేసుకుందాం. ముందుగా మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు 15 to 20 minutes అనేది బేక్ చేసుకుందాం. చూడండి మనకి అయిపోయింది. 15 to 20 minutes పెట్టుకున్నాం కాబట్టి ఇది టైమరు మనకి అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం తీసి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి మనకి ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా. ఎక్కడ కూడా మనకి మంచిగా వచ్చింది. చూసారా ఎంత స్మూత్గా ఉందో. నొక్కితే మళ్ళీ బ్యాక్ రావాలండి, అప్పుడు స్పాంజ్ అనేది మనకి మంచిగా వచ్చినట్టు లెక్క. చూసారా ఇంతేనండి. ఇది కొద్దిగా మనం ఒక 10 to 15 minutes చల్లారిపోయిన తర్వాత తిరగేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందని కూడా చూపిస్తాను మీకు. మనకి కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని తిరగేది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తే వెనక్కి రావాలి, అప్పుడు మనకి మంచిగా స్పాంజ్ వచ్చినట్టండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాం మీకు. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో. చూడండి లోపల కూడా చాలా బాగా అయింది, కుక్ అయింది, బేక్ మంచిగా అయింది. సో ఈ విధంగా ఫ్లఫీగా రావాలండి. చెప్పింది ఎక్కడా కూడా మర్చిపోకుండా ఈ విధంగా చేయండి. స్పాంజ్ అనేది చాలా బాగా వస్తుంది, కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా మర్చిపోకండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. చెప్పింది ప్రతిదీ కూడా మర్చిపోకుండా ఆ విధంగా చేయండి. చాలా ఫ్లఫీగా రావడం అనేది జరుగుద్ది. ఎక్కువగా బీట్ చేసుకోవాలండి. తర్వాత పిండి అనేది మనం ఎప్పుడైతే మనం మైదా యాడ్ చేస్తామో అది లాస్ట్లో మీరు హ్యాండ్స్తో కానీ హ్యాండ్ బ్లెండర్తో అయినా కానీ చేసుకోవాలండి. విస్కర్ ఉంటే విస్కర్ తోటి. అంటే ఎక్కువగా రఫ్ చేయకూడదు. ఎక్కువగా రఫ్ చేసినట్లయితే మళ్ళీ కేక్ పైన అనేది టాపింగ్ అనేది పగలడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా స్మూత్గా ఉండాలి, పైన నీట్గా రావాలన్నప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. సో ఆ విధంగా చెప్పింది ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రతిదీ కూడా చెప్పినట్టు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. చాలా ఫ్లఫీగా స్పాంజ్ వస్తుంది మంచిగానే. సో మీకు ఇలా రావడం వల్ల ఏంటంటే కేక్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. అందుకోసం అని నేను చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరొక రెసిపీతో మరొకసారి కలుద్దాం. బాయ్ అండి.